హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 69. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిద్ధార్థ్ హాస్పిటల్కి వెళ్ళాడు, భార్గవిని అభినవ్ని కలిశాడు. మరి భార్గవిని ఏం చేయబోతున్నాడు సిద్ధార్థ్? భార్గవి ఏం చేయబోతుంది? సిద్ధార్థ్తో వెళ్తుందా అనేది వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అలాగే కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లోపల గదిలో అభినవ్కి ప్రేమగా తినిపిస్తుంది భార్గవి. అప్పుడే డోర్ తెరిచి లోపలికి వచ్చిన సిద్ధార్థ్కి వారిద్దరూ అంత బాగా కలిసిపోవడం చూసి కోపం వచ్చేసింది. లోపల రక్తం సలసల మరిగిపోతుంటే పిడికిలు గట్టిగా బిగించి స్పీడ్గా భార్గవి దగ్గరికి వెళ్ళాడు. సిద్ధార్థిని అక్కడ చూసి షాక్ అయిన భార్గవి కారణం ఆమె అతన్ని గుర్తుపట్టడం కాదు. ఇప్పటి వరకు అభినవ్ని చూడడానికి వచ్చిన వాళ్ళంతా ప్రశాంతంగా నవ్వుతూనో లేదంటే ఏదన్నా ఆశతోనో వచ్చారు. కానీ అలాంటిది ఎంతో కోపంగా వీలైతే అభినవ్ని చంపేయాలి అన్నట్టు దగ్గరకు వస్తున్న సిద్ధార్థ్ ప్రవర్తనకు ఫ్రీజ్ అయినట్టు అతన్నే చూస్తూ ఉండిపోయింది భార్గవి. భార్గవి దగ్గరకు వచ్చిన సిద్ధార్థ్ ఆమె చేతిలోని సూప్ బౌల్ తీసుకొని నేలకేసి కొట్టాడు. బౌల్ పగిలిన సౌండ్కి ఉలిక్కిపడి తేరుకుంది భార్గవి. మహేంద్ర భూపతి అభినవ్ గురించి తన కొడుకుగా అనౌన్స్ చేయడంతో ఆ న్యూస్ బాగా వైరల్ అవుతుందని, తన గురించి సిద్ధార్థ్కి తెలిసిపోతుందని అభినవ్ ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. తనెవరో తెలిసి కూడా వచ్చిన సిద్ధార్థ్ని చూస్తూ, ఓహో నువ్వా, నువ్వు కూడా నన్ను చూడ్డానికి వచ్చావా, ఐ కాంట్ బిలీవ్ దిస్ వెటకారంగా అన్నాడు అభినవ్. అభినవ్ మాటలకు కోపంగా చూశాడు సిద్ధార్థ్. కంటైనర్ గుద్దడం వల్ల అభినవ్కి యాక్సిడెంట్ అయిందని అంతకు ముందే తెలిసింది సిద్ధార్థకు. ఆ డాష్ ఇచ్చేదేదో ఇంకొంచెం గట్టిగా ఇచ్చుంటే చచ్చిపోయేవాడు. భార్గవికి నాకు మధ్య ఉన్న ఈ కాస్త అడ్డు తొలగిపోయేది. అనవసరంగా బ్రతికాడు. ఈ సింపతితో నా భార్గవితో సేవలు చేయించుకుంటున్నాడు అనుకుంటూ దవడ గట్టిగా బిగించాడు సిద్ధార్థ్. నిన్ను చూడడానికి వచ్చానని ఎవరు చెప్పారు? నేను నా భార్గవి కోసం వచ్చాను, పొగరుగా చెప్పాడు సిద్ధార్థ్. ఆ మాటలకి అతని వైపు అయోమయంగా చూసింది భార్గవి. నా అభి పక్కన ఉండగానే నా గురించి తేడాగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ వీడు ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడో అన్నట్టు చులకనగా చూసింది భార్గవి. భార్గవి ఆలోచనలు గమనిస్తూనే ఉన్న అభినవ్కి ఇంకాసేపు సిద్ధార్థ్ అక్కడే ఉంటే భార్గవికి నిజం చెప్పాల్సి వస్తుందని, ఆ నిజం తెలిసాక ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్గవి తట్టుకోలేదని అనిపించడంతో, నీకు సమాధానం తర్వాత ఇస్తాను, ఇప్పుడు భార్గవిని ఇబ్బంది పెట్టకుండా బయటికి నడు అని సిద్ధార్థ్కి సూటిగా చెప్పాడు అభినవ్. అభినవ్ కూల్గా చెప్పినట్టు ఉన్నా అతని చూపులు మాత్రం ఈసారి ఛాన్స్ దొరికితే నిన్ను వదిలేది లేదు, ఎముకల్లోకి సున్నం లేకుండా చేస్తాను అన్నంత కసిగా చూస్తున్నాయి. ఇద్దరు ఒకరినొకరు చూపులతోనే కొట్టుకోవడం చూసిన భార్గవి టెన్షన్ పడుతూ, హే మిస్టర్, ఎవరు నువ్వు? తనని పలకరించడానికి కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అభినవ్ కండిషన్ తెలిసి కావాలని హాస్పిటల్ ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు, అనవసరంగా ఇక్కడ న్యూసెస్ చేయకుండా వెళ్ళిపో అని డోర్ వైపు చేయి చూపిస్తూ చెప్పింది భార్గవి. భార్గవి మాటలు పూర్తిగా విని ఉంటే అక్కడే సిద్ధార్థ్ ఫ్యూజులు ఎగిరిపోయేవి. కానీ అతని కాన్సన్ట్రేషన్ మొత్తం అభినవ్ మీదనే ఉండడంతో ఎవరు నువ్వు అని భార్గవి అడిగిన ప్రశ్న అతనికి చెవికెక్కలేదు. అభినవ్ నార్మల్గా ఉంటే తనకి అడ్డు, కానీ ఇప్పుడు అతను ఉన్న పరిస్థితుల్లో తనని ఏం చేయలేడని అర్థమైన సిద్ధార్థ్ అభినవ్ వైపు కన్నింగా చూస్తూ, నేను వెళ్ళడం కాదు భార్గవి, నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు,
నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు పదా అంటూ భార్గవి చేయి పట్టుకొని లాగాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అలా చేస్తాడని ఊహించిన భార్గవి ఫస్ట్ కంగారు పడింది. అసలు పరిచయమే లేని వ్యక్తి వచ్చి అభినవ్తో గొడవ పడుతూ తనను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండడంతో ఆమెలో కంగారు ఎక్కువై అతని చేతి పట్టుని విడిపించుకోవాలని చాలా ట్రై చేసింది. కానీ సిద్ధార్థ్ బలం ముందు భార్గవి ఓడిపోయింది. అది చూసిన అభినవ్ కోపంగా పైకి లేవబోయాడు. కానీ అతని శరీరం సహకరించకపోవడంతో ఆరోగ్యంగా ఉన్న చేతిని బలంగా పిడికిలి బిగించి, సిద్ధార్థ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, భార్గవిని వదిలేయి. నువ్వు ఇంతకు మించి ఒక్క అడుగు వేసినా నీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది అని బెదిరించాడు అభినవ్. అయినా అభినవ్ మాటలు లెక్క చేయకుండా భార్గవి చేయి పట్టుకొని రూమ్లో నుంచి బయటకు తీసుకువెళ్ళిపోయాడు సిద్ధార్థ్. అభినవ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అప్పటి వరకు తన తండ్రికి సంబంధించిన మనుషులను కానీ హంగులు కానీ ఏవీ పట్టించుకొని అభినవ్ ఇప్పుడు కేవలం భార్గవి నీకు కాపాడుకోవడానికి గాడ్స్ అని గట్టిగా అరిచాడు అభినవ్. అభినవ్ అరుపుకి బయట ఉన్న గాడ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయిని రూమ్లో నుంచి తీసుకువెళ్తున్న అతన్ని ఆపండి. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగడానికి వీల్లేదు. కమాన్ క్విక్ అని గట్టిగా చెప్పాడు అభినవ్. కానీ వాళ్ళు అతని మాటలు సీరియస్గా తీసుకోకుండా, సారీ సార్, మీకు మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. జస్ట్ ఒక నర్స్ గురించి మేము మా రూల్స్ బ్రేక్ చేయం అని చెప్పాడు వాళ్ళతో లీడర్. వాళ్ళ మాటలు అభినవ్కి చాలా కోపం వచ్చింది. అందులోనూ భార్గవిని వాళ్ళంతా నర్స్ అనుకోవడంతో పాటు తను ఆర్డర్ వేసినప్పటికీ వాళ్ళ ప్రవర్తన అలా కేర్లెస్గా ఉండడంతో, తను కేవలం నర్స్ అని ఎవరు చెప్పారు? షీ ఈజ్ మై వైఫ్. నాకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నారో అంతకన్నా ఎక్కువే తనకివ్వాలి. అండర్స్టాండ్? మీరేం చేస్తారో నాకు తెలీదు. నా భార్గవి మీద చెయ్యి వేసిన వాడి చేతులు విరిచైనా తనని సేఫ్గా తీసుకురండి అని గట్టిగా ఆర్డర్ వేశాడు అభినవ్. ఆ క్షణం అతనిలో ఉన్న కోపానికి కండరాలు ఉబ్బి పైకి తేలుతుంటే గాయాలకు వేసిన కుట్లు కూడా కొద్దిగా మిగిలి చిన్నగా రక్తం కారడం మొదలైంది. అతను అంత టెన్షన్ పడుతున్నాడంటే భార్గవి అభినవ్కి ఎంత ఇంపార్టెంటో అర్థమైన గాడ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఓకే సార్ అని స్పీడ్గా బయటికి వెళ్ళిపోయారు. భార్గవి ఎక్కడ పారిపోతుందో అని ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వెళ్తున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ పట్టు భార్గవికి చాలా నొప్పిని కలిగిస్తుంది. మిస్టర్, నా చెయ్యి వదులు, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ గట్టిగా అరిచింది భార్గవి. ఆమె కేవలం తన మీద కోపంతోనే అలా మాట్లాడుతుంది అనుకున్న సిద్ధార్థ్ భార్గవిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ, అలా మాట్లాడకు భార్గవి ప్లీజ్. నువ్వు నా మీద కోపంగా ఉన్నావని తెలుసు, నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని తెలుసు. కానీ నేను మాత్రం నీతో చాలా మాట్లాడాలి, అది కూడా ఇప్పుడే. ఇవాళ నీతో మాట్లాడకుండా నిన్ను వెళ్ళనిచ్చేది లేదు. సో నువ్వు సైలెంట్గా వస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తున్నాడో అర్థం కాకుండా మాట్లాడుతూ కార్ పార్కింగ్ దగ్గరికి తీసుకెళ్ళి కీస్ తీసి కార్ డోర్ ఓపెన్ చేశాడు సిద్ధార్థ్. కూర్చో భార్గవి అని. అప్పటికే భార్గవిలో సహనం నశించింది. ఎవడో ముక్కు ముఖం కనీసం పేరైనా తెలియని వాడొచ్చి తన మీద పెత్తనం చేయడానికి చూస్తుంటే తట్టుకోలేకపోయింది భార్గవి. అప్పటి వరకు సాధ్యమైనంత నెమ్మదిగా ఉండడానికి ట్రై చేస్తున్న భార్గవి ఇక సహించలేక సిద్ధార్థ్ చేతి నుండి తన చేతిని ఫోర్స్గా లాక్కొని ఓపెన్ చేసిన కార్ డోర్ని గట్టిగా సౌండ్ వచ్చేలా విసురుగా వేసింది భార్గవి. రెండు చేతులు కట్టుకొని సిద్ధార్థ్ వైపు సూటిగా చూస్తూ, ఇందాకటి నుంచి అడుగుతున్నా ఎవడ్రా నువ్వు అని. సమాధానం చెప్పకుండా ఏదో నేను నీ పెళ్ళాన్నైనట్టు చేయి పట్టుకొని లాక్కొస్తున్నావేంట్రా? అసలు నీ సమస్య ఏంటి? నేనేదో నీకు బాగా పరిచయం ఉన్నట్టు పేరు పెట్టి పిలుస్తున్నావు. నిన్న కూడా నీలాగే ఒక మెంటల్ మేడం తగిలిందిలే. చూడబోతే దానికి నీకు ఏ తేడా ఉన్నట్టు లేదు.
సరే, నాతో మాట్లాడాలి అంటే ఇక్కడే మాట్లాడొచ్చు కదా. మరి ఎక్కడికి ఎలా వెళ్తున్నావు? పరాయి ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? నీ అమ్మ బాబు నీకు ఇలాగే నేర్పించారా? సరే, మాట్లాడాలని కొట్టుకుంటున్నావు కదా. ఏం చెప్తావో చెప్పు. నువ్వు త్వరగా మాట్లాడితే నేను వెళ్తాను. నాకు చాలా పనుంది అని చేతులు కట్టుకొని సూటిగా చూస్తూ చెప్పింది భార్గవి. ఆ మాటలతో నిజంగానే ఈసారి సిద్ధార్థ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నమ్మలేనట్టు చూశాడు సిద్ధార్థ్. కానీ భార్గవి మాత్రమే అతని వైపు ఏదో కస్టడీలో ఉన్న నేరస్తుడిని ఎంక్వైరీ చేస్తున్నట్టు సూటిగా చూస్తూ అలాగే నిలబడింది. ఎవర్రా, ఏంట్రా అంటుందేంటి? పైగా నేనెవరో తెలీదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. డైవర్స్ ఇచ్చినంత మాత్రాన తనకు నాకు మధ్య ఉన్న బంధం లేకుండా పోతుందా? అసలు తను నా భార్గవియేనా? నేనైనా కాదు, ఎవరితో అయినా ఎంతో రెస్పెక్ట్గా మాట్లాడే భార్గవి ఇప్పుడు ఇలా అంటుందేంటి? ఇదంతా కేవలం నేను తనకు విడాకులు ఇచ్చాననేనా? అయినా అందులో నా తప్పేముంది? డైవర్స్ ఇచ్చాక కూడా నేనే తన కోసం వెతుక్కుంటూ వెళ్ళాను. కానీ తనే నా గురించి పట్టించుకోలేదు కదా అని ఆలోచిస్తూ కొన్ని క్షణాలు ఆమె వైపే చూస్తుండిపోయాడు. అలా మాట్లాడుతున్నవేంటి భార్గవి? కేవలం ఈ 1 సంవత్సరానికే నేను నీ సిద్ధార్థిని అని మర్చిపోయావా? లేదంటే కావాలని నన్ను బాధ పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నావా అని బాధగా మాట్లాడుతూ అంతలోనే ఏదో గుర్తు రావడంతో, అయినా ఇప్పుడు నీకు అంత అర్జెంటుగా చేయాల్సిన పనేంటి? ఆ అభినవ్కి సేవలు చేయడమేనా అని కోపం కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అంటే వీడేనా? నిన్న గాలికి వదిలేసిన ఆంబోతులా రంకెలేస్తూ గజ్జల గుర్రంలో మీద పడిన ఆ పిల్ల వీడి పెళ్ళమే అయి ఉంటుంది అనుకొని, అవును, నా పని అదే. సో వాట్? నా కాబోయే మొగుడికి నేను కాకపోతే నువ్వొచ్చి సేవలు చేస్తావా? అయినా అవన్నీ నీకెందుకురా? ముందు నువ్వేం చెప్పాలో దాని గురించి మాట్లాడు అంది భార్గవి సీరియస్గా. భార్గవి సిద్ధార్థిని పదే పదే రా అని సంభవిస్తుంటే సిద్ధార్థికి పిచ్చెక్కినట్టు అవుతుంది. నాకే కావాలి భార్గవి. నువ్వు వాడికి హెల్ప్ చేయడాన్ని నేను ఒప్పుకోను. నువ్వు నా దానివి, కేవలం నాకు మాత్రమే సొంతం. మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. కోపాన్ని దాచుకొని అతి ప్రేమ వలకబోస్తూ అన్నాడు సిద్ధార్థ్. అతను అంతలా మాట్లాడుతుంటే భార్గవికి తన గతం మీద ఎన్నెన్నో సందేహాలు వచ్చాయి. మేబీ నేను గతం మర్చిపోయినప్పుడు ఇతనికి దగ్గరయ్యానా ఏంటి అని ఆలోచించుకుంటున్న భార్గవి కనీసం ఆ ఆలోచన కూడా ఇష్టం లేదన్నట్టు చికాగ్గా తల విదిలించుకొని, చీచి, వీడికి నాకు ఎలాంటి రిలేషన్ ఉంటుంది? అయినా వీడికి ఆల్రెడీ పెళ్ళి కూడా అయింది కదా. వీడితో కలిసి వర్క్ చేసి ఉంటానేమో. వీడి బాధ భరించలేకనే నేను బెంగళూరు వెళ్ళిపోయి ఉంటా. అప్పుడే కదా నాకు మళ్ళీ యాక్సిడెంట్ జరిగి నా అభి తిరిగి లైఫ్లోకి వచ్చాడు అని ఆలోచించుకొని తనకు తానే ఒక కంక్లూషన్కి వచ్చేసింది భార్గవి. అంతలోనే సిద్ధార్థ్ నోటి నుండి అభినవ్ విషయంలో కోపంగా వచ్చిన మాటలకు ఆమెలో మరింత ఆవేశం పెరిగిపోయింది. ఒప్పుకోవా? నా హస్బెండ్కి నేను సేవలు చేయడానికి నీ బోడి పర్మిషన్ నాకు అవసరమా? ఒప్పుకోవడానికి నువ్వెవరు? నీకేం హక్కు ఉందని అని ఒక క్షణం అతని వైపు సీరియస్గా చూసి, నీ పేరేమన్నావు? సిద్ధార్థ్ కదూ? నిన్న నీ పెళ్ళం నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చిగా వాగితే ఎందుకు అనుకున్నా. పాపం, దానికి పిచ్చేమోలే అనుకున్నా. కానీ అది నీ మీద పిచ్చితో దారిని పోయే వాళ్ళందరితోనూ తగువులు వేసుకుంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. అయినా నీకు ఇదేం పోయే కాలం రా. నీలాంటి పనికి మాలిన మగాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉన్నది అల్లం లాగాను, అల్లంత దూరంలో ఉండేది బెల్లం లాగాను కనిపిస్తాయా ఏంట్రా అంటూ వెటకారంగా చూసింది భార్గవి. ఆమె అంత హార్ష్గా మాట్లాడుతుంటే తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని పిడికిలి బిగుసుకుంది.
అప్పటికీ కూడా సిద్ధార్థ్ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ భార్గవి దగ్గరికి జరిగి ఆమె ముఖం మీద పడిన వెంట్రుకలు సున్నితంగా సరిచేస్తూ, భార్గవి ప్లీజ్ రా, గతాన్ని మర్చిపోదాం, ఆ అభినవ్ని వదిలేయ్ రిక్వెస్ట్గా చెప్పాడు సిద్ధార్థ్. అసలు తనేం మాట్లాడుతుందో కూడా అర్థం చేసుకోకుండా అతిగా చొరవ చూపిస్తూ, సిద్ధార్థ్ తనని తాగడం కూడా నచ్చినట్టు అతని వైపు అసహ్యంగా చూస్తూ అతని చేతిని నెట్టేసింది భార్గవి. చూడు మిస్టర్, నీకు మళ్ళీ చెప్తున్నాను, నా గురించి ఆలోచించు, టైం వేస్ట్ చేసుకోకు. మన మధ్య ఎలాంటి గతం ఉందో నాకు గుర్తులేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నీ గురించి స్పెషల్గా గుర్తు తెచ్చుకోవాలన్న ఆశ కూడా లేదు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉంది నా అభి మాత్రమే. నీ ఓవర్ యాక్షన్ వలన నా లైఫ్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇంత చెప్పినా నువ్వు మళ్ళీ నా జీవితంలో జోక్యం చేసుకోవడం కానీ, నాతో మిస్బిహేవ్ చేయాలని ప్రయత్నించడం కానీ చేశావంటే ఇప్పుడే చెప్తున్నా, ఆ డేర్ కూడా చేయకు, తాట ఒలిచేస్తా అని వేలు చూపిస్తూ బెదిరించింది భార్గవి. భార్గవి మాటలు వింటుంటే ఆమె అభినవ్కి క్లోజ్గా ఉన్నది గుర్తుకొచ్చింది సిద్ధార్థ్కు. ఒక భార్యలా అతనికి హెల్ప్ చేయడం సిద్ధార్థ్ భరించలేకపోతున్నాడు. పైగా ఇప్పుడు భార్గవి నోటి వెంట తను వినకూడదు అనుకుంటున్న పదాన్ని భార్గవి పదే పదే నొక్కి చెప్తుంటే సిద్ధార్థ్కి వినడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకా ఆమె తనని పురుగును చూసినట్టు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగో ఇప్పటి వరకు అభినవ్ మీద కంట్రోల్ చేసుకుంటున్న కోపం బరస్ట్ అవ్వగా, జోక్యం చేసుకుంటాను, మళ్ళీ మళ్ళీ అదే చేస్తాను, ఎందుకంటే నువ్వు కేవలం నాదానివి మాత్రమే. ఆ అభినవ్కి దగ్గరగా ఉండడం నేను అస్సలు భరించలేను భార్గవి అని విసురుగా చెప్పాడు సిద్ధార్థ్. నాదానివి అనే మాట భార్గవికి చాలా కోపం తెప్పించింది. ఆ మాట అనడానికి ఎంత కొవ్వురా నీకు? ఇంకొక్కసారి నా కళ్ళ పడ్డావంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇంకా నా సహనాన్ని పరీక్షించావంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలీదు అని చెప్పి వెళ్ళబోతున్న భార్గవి చే పట్టుకొని విసురుగా వెనక్కి లాగాడు సిద్ధార్థ్. భార్గవిని 2 చేతుల్లో బ్లాక్ చేసి కార్కి గట్టిగా నొక్కి పెట్టాడు. సిద్ధార్థ్ హాష్ బిహేవియర్కి భార్గవికి చాలా బాధ కలిగించింది. భార్గవి చెక్కిలిని గట్టిగా నొక్కి ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను ఇంత వెంటపడుతున్నా కూడా నాకన్నా అభినవ్ అంటే నీకెందుకంత ఇష్టం? అతనికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నీకు నేనేమవుతానో మర్చిపోయావా? నా మీద ఉన్న ప్రేమను మర్చిపోయావా? మనం ప్రేమించుకున్నాం భార్గవి. నువ్వు నన్ను ప్రాణాల్లో ప్రేమించావు, ఇప్పటికీ ప్రేమిస్తున్నావు. కేవలం నా మీద కోపంతో నువ్వు అభినవ్కి దగ్గరవ్వడం నేను తట్టుకోలేను. నాకు నువ్వు కావాలి అని సూటిగా ఆమె కళ్ళలోకి చెప్పాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ శ్వాస తన ముఖాన్ని వెచ్చగా కాల్చేస్తుంటే సూటిగా చూస్తూ, వాట్? నేను వీడిని ప్రేమించానా? ఇలాంటి వాడిని, అందులోనూ పెళ్ళైన వాడిని నేను ప్రేమించానా? కాదు, ఇలా ఎప్పటికీ జరగదు. నా మనసులో ఉంది కేవలం అభినవ్ మాత్రమే. తన స్థానాన్ని వేరే ఎవ్వరికి ఇవ్వలేను. మరొకవేళ వీడు చెప్పిందే నిజమైతే? చాచా, ఆ ఊహ కూడా నా ప్రాణం తీసేంత భయంకరంగా ఉంది. ఒకవేళ నిజమైనా సరే కట్టుకున్న భార్యని ఇంట్లో వదిలేసి ఇలా నా చుట్టూ తిరుగుతున్నాడంటే, ఇలాంటి నీచుడు ముందు ఇంకొక క్షణమున్నా నా మీద నాకే అసహ్యం వేసేలా ఉంది అనుకుంటూ చీత్కారంగా చూసింది భార్గవి. సిద్ధార్థ్ మాత్రం ఆమెను ఎటూ కదలనివ్వకుండా గట్టిగా పట్టుకొని సమాధానం చెప్పమన్నట్టు చూస్తున్నాడు. సిద్ధార్థ్ తనకి భార్గవికి మధ్య ఒకప్పుడు ఉన్న ప్రేమ గురించి ప్రశ్నించడంతో, ఒకప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు మిస్టర్. ఒకవేళ మన మధ్య ప్రేమ ఉండడం నిజమైతే నాకు తెలిసినంత వరకు నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే అవుతుంది. కానీ ఇప్పుడు పూర్తి కాన్షియస్లో ఉండి చెప్తున్నాను, నా జీవితంలో నీకు ఎప్పటికీ స్థానం లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది భార్గవి. భార్గవి మాటలు సిద్ధార్థ్ మనసుకి చాలా లోతుగా తగిలాయి.
భార్గవి తనని ప్రేమించడం ఆమె జీవితంలో చేసిన పెద్ద తప్పని చెప్పడం తట్టుకోలేకపోయాడు. ఇదంతా జరగడానికి భార్గవి ఇలా మారిపోవడానికి కారణం అభినవ్ అని అభినవ్ మీద కోపం తన్నుకొచ్చింది సిద్ధార్థకు. ఆ కోపంలో విచక్షణ కోల్పోయిన సిద్ధార్థ్, నీకు నేను తోడుగా లేననే కదా ఆ అభినవ్కి దగ్గరవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసాను భార్గవి, నువ్వు కోరుకుంటున్న అన్నీ నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉంటున్నావని కదా నిన్ను అట్రాక్ట్ చేశాడు. నీకు కావలసిన మగతోడుని కూడా నేనే అవుతాను భార్గవి. నీ జీవితంలో నీ మనసులో ఆ అభినవ్ ఉండడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఎప్పటికీ నాకే సొంతం అంటూ ఆవేశంగా భార్గవిని కిస్ చేయడానికి ట్రై చేశాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ తన గురించి తన క్యారెక్టర్ గురించి ఎంత చీప్గా ఆలోచించడం చూసి భార్గవికి కోపం కట్టలు తెంచుకుంది. ఇక అతని దౌర్జన్యాన్ని సహించలేక కిస్ చేయడానికి ట్రై చేస్తున్న సిద్ధార్థిని బలవంతంగా వెనక్కి తోసి లాగిపెట్టి చెంప మీద కొట్టింది భార్గవి. భార్గవి రియాక్షన్కి షాక్ అయ్యి చెంప మీద చేయి పెట్టుకొని చూశాడు సిద్ధార్థ్. భార్గవి కోపంగా ఊగిపోయింది. యూ ఈడియట్, ఒంటరిగా ఉన్న ఆడది ఒక వ్యక్తితో మాట్లాడుతుంది అంటే ఫిజికల్ ఎఫెక్షన్ కోసమే అని తప్ప వేరే ఆలోచన రాదా? చిచ్చి, నీలాంటి వాళ్ళని ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది అని కోపంగా చెప్పింది భార్గవి. సిద్ధార్థిని అసహ్యంగా చూస్తూ హాస్పిటల్లోకి వెళ్ళడానికి కదిలింది భార్గవి. భార్గవి లోపలికి వెళ్తే మళ్ళీ తనకు దక్కదని అర్థమవుతున్న సిద్ధార్థ్ ఆమె కోపానికి గల కారణాన్ని పట్టించుకోకుండా భార్గవికి అడ్డంగా వెళ్ళాడు. నువ్వు లోపలికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మనం వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నాతో పాటు వచ్చేయి అంటూ భార్గవి చేపట్టుకొని బలవంతంగా కారులోకి ఎక్కించడానికి ట్రై చేస్తున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ కేవలం మాటలతోటి వెళ్ళిపోతాడు అనుకున్న భార్గవి అతను అలా రూడ్గా బిహేవ్ చేస్తుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. అభినవ్ ఆర్డర్స్ వేయగానే భార్గవి కోసం వచ్చిన గార్డ్స్కి సిద్ధార్థ్ వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళని వెతుక్కుంటూ చివరికి కింద పార్కింగ్లో కూడా వచ్చారు. పార్కింగ్ ఏరియాలో కూడా వెతుకుతుండగా కారు ఎక్కకుండా సిద్ధార్థ్ నుండి తప్పించుకోవడానికి భార్గవి ట్రై చేస్తూ కనిపించింది వాళ్లకు. భార్గవిని చూస్తూనే పరుగున వచ్చేశారు. హలో మిస్టర్, మా మేడంని వదులు అని ఫస్ట్ కాస్త మర్యాదగా అడిగాడు ఒక గార్డ్. వాళ్ళని అభినవ్ పంపించాడని అర్థమైన సిద్ధార్థ్ పరిస్థితి తన చెయ్యి జారిపోకముందే భార్గవిని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. గార్డ్స్ హెచ్చరికను లెక్క చేయకుండా భార్గవిని గట్టిగా పట్టుకుని మరింత దగ్గరికి తీసుకున్నాడు సిద్ధార్థ్. భార్గవి సిద్ధార్థ్ మిస్బిహేవియర్ చూసిన వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బలవంతంగా సిద్ధార్థిని భార్గవి నుంచి విడదీశారు. వాళ్ళు లాగే ఆ క్రమంలో సిద్ధార్థ్ విసురుగా కింద పడిపోయాడు. సిద్ధార్థ్ తేరుకొని పైకి లేవకముందే అతన్ని రౌండప్ చేసిన గార్డ్స్ సిద్ధార్థ్ ముక్కు ముఖం ఏకమయ్యేలా ఫుల్ కోటింగ్ ఇచ్చారు. కనీసం తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా లేకపోవడంతో దెబ్బలు తినడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది సిద్ధార్థ్కు. జరిగే దానిని బొమ్మలా చూస్తూ ఉండిపోయింది భార్గవి. గార్డ్స్ రావడం, సిద్ధార్థిని కొట్టడం అంతా కలలా ఉంది ఆమెకు. సిద్ధార్థ్ దెబ్బలు తట్టుకోలేక గట్టిగా అరుస్తుంటే తేరుకున్న భార్గవి అతని వైపు ఇంకా సీరియస్గానే చూస్తూ, ఇలాంటి వాడికి ఇలాగే జరగాలి. ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. వీడి మాటల్లో అహం, కోరిక తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. నన్ను నా అభినవ్ నుండి దూరం చేయడానికి చూస్తున్నాడు అనుకుంది భార్గవి. కొద్దిసేపటికి గార్డ్స్ కొట్టడం ఆపేయడంతో నెమ్మదిగా పైకి లేచిన సిద్ధార్థిని చూసింది భార్గవి. నలుగురు కొట్టడం వల్ల గట్టిగా దెబ్బలు తగిలాయి. అయినా ఏమాత్రం జాలి కలగలేదు భార్గవికి. నీ బిహేవియర్ వల్లే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది మిస్టర్. దీనికి పూర్తి బాధ్యుడివి నువ్వే. ఇప్పటికైనా నీ మైండ్ సెట్ మార్చుకో, లేదంటే సిచ్యువేషన్ ఇంతకన్నా క్రిటికల్గా కూడా అవ్వచ్చు అని ముఖం మీద కొట్టినట్టు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది భార్గవి. సిద్ధార్థ్ వైపు కోపంగా చూస్తూ భార్గవిని అనుసరించారు గార్డ్స్.
లోపలికి వెళ్తున్న భార్గవిని చూస్తూ ముక్కులోంచి కారుతున్న రక్తాన్ని చేత్తో తుడుచుకున్నాడు సిద్ధార్థ్. నువ్వు నా మీద చూపించిన ప్రేమను ఇంకొకరికి ఇచ్చేస్తానంటే నేను చూస్తూ ఊరుకొని భార్గవి. నువ్వు నీ ప్రేమ ఎప్పటికీ నావి మాత్రమే. ఈ అభినవ్ ఎన్నాళ్ళు నన్ను నీకు దగ్గర కానివ్వకుండా అడ్డొస్తాడో నేను చూస్తాను. అభినవ్కి భయపడి నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు స్థిరంగా అనుకున్నాడు సిద్ధార్థ్. హాస్పిటల్ నుంచి తప్పించుకొని పారిపోయిన నిషా మూడ్ మార్చుకోవడానికి షాపింగ్కి వెళ్ళింది. ఫ్రస్ట్రేషన్ తగ్గే వరకు ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేసి ఇంటికొచ్చింది. మనవడిని ఆడిస్తున్న ఇందిరా నిషాని చూసి మండిపడి, ఒక్కరోజు కూడా ఇంటి పట్టున ఉండవా నిషా? నువ్వింకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇంట్లో పిల్లాడున్నాడు, వాణ్ణి చూసుకుందామనే ఆలోచన కూడా లేదా అని గయ్యమంది ఇందిర. అసలే చిరాకుగా ఉన్న నిషా షాపింగ్ బ్యాగ్స్ సోఫాలోకి నిర్లక్ష్యంగా విసిరేసి, స్టాప్ ఇట్ ఆంటీ, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? మీ ఏజ్కి వచ్చాక ఎలానూ ఇంట్లోనే పడి ఉండాలి. మీకు కానీ సిద్ధార్థకి కానీ లైఫ్ని ఎంజాయ్ చేయడం తెలీదు. కానీ నేను అలా కాదు. అయినా ఇంట్లో ఉండి మీరు చేసే పని ఏమైనా ఉందా అని విసురుగా చెప్పేసి స్పీడ్గా పైకి వెళ్ళిపోయింది నిషా. నిషాలో రోజు రోజుకి చేంజెస్ విపరీతంగా పెరగడం ఇందరికి మింగుడు పడలేదు. ఇంటికొచ్చిన కొత్తలో ఆంటీ ఆంటీ అంటూ కొంగు వదలకుండా వెంటే తిరుగుతూ వినయంగా ఉండే నిషా ఇప్పుడు తన ఇంట్లో తననే సర్వెంట్లా లెక్కేస్తుంటే ఏం చేయలేక కోపంతో పళ్ళు పటపటామని కొరికింది ఇందిర. భార్గవి తనకిచ్చిన రెస్పెక్ట్, విలువ, భార్గవిలోనూ అనుకువ అన్నీ ఒకేసారి గుర్తుకొచ్చాయి ఆమెకు. భార్గవి పట్ల ఇందిర ఆలోచనలు సాఫ్ట్గా మారుతున్న టైంలో నిషా కొడుకు ఆటలో భాగంగా ఇందిర జుట్టు పట్టుకొని గట్టిగా లాగాడు. ఆ పెయిన్కి రియాలిటీలోకి వచ్చిన ఇందిర మనవణ్ణి చూస్తూ పిల్లలు లేని దాని గురించి ఎంత ఆలోచించి ఏం లాభం అనుకుని నిట్టూర్చింది. రూమ్లోకి వచ్చిన నిషా బ్యాగ్స్ రూమ్స్లోని ఓ మూలకు విసిరి కొట్టింది. వెంటనే మొబైల్ తీసి సిద్ధార్థకి కాల్ చేసింది. సిద్ధార్థ్ భార్గవిని కలిశాడా లేదా అనే డౌట్ ఆమెని కుదురుగా ఉండనివ్వడం లేదు. మరి ఎలాగైనా ఇప్పటికిప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆరాటం అంతకంతకు పెరుగుతుంటే సిద్ధార్థ్ కాల్ ఆన్సర్ చేయకపోయేటప్పటికీ కంటిన్యూగా తన నెంబర్ డయల్ చేస్తూనే ఉంది నిషా. పాపం ఈ టైంలో అతను హాస్పిటల్ దగ్గర గార్డ్స్తో తన్నులు తింటున్నాడని తెలియదు కదా. చూసారా ఎపిసోడ్ని? ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ 2 days నుంచి సత్యభామ ఎపిసోడ్ని అప్లోడ్ చేయలేదు. ప్లీజ్ ఏమనుకోకండి. ఈ రేపటి నుంచి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. బట్ టైం అనేది కొంచెం చేంజ్ అవుతుంది. నాకు మెడిసిన్స్ వల్ల బాగా నిద్ర వచ్చేస్తుంది. అందుకని నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాయి మధ్య. అంతే. జస్ట్ ఇంకో 2 daysలో నా మెడిసిన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. సరేనా? ఇక వీడియోని లైక్ చేసి ఈ సిరీస్ గురించి అలాగే ఈ ఎపిసోడ్ గురించి ముఖ్యంగా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.